అండి మా ఊర్లో నైట్ అయితే మొత్తం మన శ్రీరామ్ అప్పటికి ఇది బాగా డిజైన్ అయిపోద్ది అనమాట. ముస్తాబ్ చేస్తాం దీనికి. ఇంకా రేపు కోటి 400 వాట్ స్పీకర్ దుమ్ము లేసిపోద్ది సౌండ్ పెడితే మాత్రం. 2007 ఏ ఇయర్ కట్టింది? 2005 అండి. మా ఊర్లో నైట్ అయితే మొత్తం మన శ్రీరామ్ మొత్తం సెట్ అది ఈ మాత్రం లైటింగ్ చేస్తారు. దుమ్ము లేపారు లైటింగ్ మాత్రము. నైట్ టైం గట్ట లైటింగ్ చూడటం నాకు చాలా బాగా పాసిబిలిటీ ఉంది. చాలా డిజైన్స్ అనేవి బాగా చేస్తారు అన్నమాట. లైటింగ్ కూడా కలర్ మెర్జ్ అయ్యేలాగా. మొత్తం నీట్గా చూడండి. అసలు చాలా బాగుంది లైటింగ్ మాత్రం. కాంతులతో ఒక్కొక్క లైట్ డిఫరెంట్ ఆపోజిట్ కలర్స్ లాగా. అలాగే చెట్లకు కానీ మొత్తం ఇది రథము. ఇక రేపటికి ఇది బాగా డిజైన్ అయిపోద్ది అనమాట. ముస్తాబ్ చేస్తాం దీనికి. ఇంకా రేపు మన శ్రీరామనవమి లోపల ఉన్న విగ్రహాలన్నీ తీసుకెళ్ళి మా ఊరు మొత్తము ఒక మెరమల్లా చేస్తాము. అలా 3 days చేస్తాం అలాగా. ప్రతిరోజు అయిపోద్ది. నైట్ 11 అలా తీస్తాం అనుకుంటాను. అది తెలిసి మార్నింగ్ వచ్చేసరికి ఒక 2 అలా అవుతుంది. మొత్తం మా చుట్టుపక్కల అంటే మొత్తం చుట్టుపక్కల ఉండదు. ఇక్కడ వాళ్ళకి గట్లోనే వెళ్తారు. అక్కడ గంగమ్మ అని చెప్పారు. స్ట్రైట్కి వెళ్తే అక్కడ ఎండింగ్లో ఉండదు మార్నింగ్ తీసిన గంగమ్మ అయితే. ఇంకా సౌండ్ సిస్టమ్ అంతా ఫుల్ సెట్ రేపటికి మాత్రము చూపిస్తాను నేను సౌండ్ సిస్టమ్ కూడా మీకు. లైట్లు అయితే ఎలా ఉండవు ఒకసారి చెప్పండి మాత్రం. ప్రతి ఒక్కరు కామెంట్స్లో చెప్తే బాగుంటుంది నాకు కూడా ఇంకా వీడియోస్ మంచి తీయడానికి. లైటింగ్ అయితే ఇలా ఉంది. ఇది గుడి వెనకల వ్యూ. అన్నీ మొత్తం యాంప్లిఫైర్స్ అంతా సెట్ రేపు. ఇంకా కొన్ని అరేంజ్మెంట్స్ ఉన్నాయి. వైర్లన్నీ మంచిగా చేస్తాడు. ఇవన్నీ మా ఇత్తు పెద్దని బాగా చేస్తాడు. ఇవన్నీ ఈ అరేంజ్మెంట్స్ అన్నీ ఆయనకి సంబంధం అంతా. మనం ముట్టుకునే భలే కోపడతాడు. ఇంక ఈ డీజే సౌండ్ స్పీకర్లు కూడా మంచిగా సెట్ చేయమంటాడు. చూడండి, 1,400 వాట్ స్పీకర్ దుమ్ము లేసిపోద్ది సౌండ్ పెడితే మాత్రం. ఇదంతా మా స్పాన్సర్ల పేరు అనమాట. ఇది మా దినేష్ బాబు అనేది స్పాన్సర్. అలా ఇంకో స్పాన్సర్ ఉన్నాడు చూద్దాం. మా పవర్ బ్యాకప్ కూడా అరేంజ్మెంట్లో ఎక్కడ తీసుకోకుండా చేస్తాను అంతా మా ఊరంతా. ఆ విధంగా ఉంటుంది. అది ఇటుపక్క ఒక 3 స్పీకర్స్. ఇది మా శ్రీకాంత్ అన్న, అలాగే మా బాబు పవన్ కుమార్ రెడ్డి అంటాం కానీ అంతా వదులుతో పేరే. మెయిన్ బాబు అంట ఆయన మంచిగా. అది ఇది మేము కొత్తగా గుడి కట్టినప్పుడు విరామాలు ఇచ్చింది. ఒకసారి వీడియో తీస్తాను చూసుకోండి ఎవరన్నా. ఇంకా బాగుంటుంది చూడండి. ఆల్మోస్ట్ ఈ గుడి కట్టి మేము 2007 ఏ ఇయర్ కట్టింది? 2005 ఎప్పుడైతే సరే పెయింట్ కన్నా కొన్ని పెయింట్ కూడా పోయాయి. మళ్ళీ తిరిగి రాయించారు మా వాళ్ళు అయితే. శ్రీ కోదండ రామస్వామి గుడికి విరాళాలు ఇచ్చారు రాజులు. యాక్చువల్లీ మా పక్కూరు ఇండ్లూరులో ఇవాళ కళ్యాణం జరిగినట్టున్నది. అందుకే క్రాకర్ సౌండ్ అంతా. నేను ఈ స్టేజ్ కూడా భలే హడావిడిగా కట్టేస్తాం అయితే అప్పట్లో మంచిగా. మా రంగయ్య తాత వాళ్ళు ఉండేటోళ్ళు. ఈ మంచిగా అయితే కట్టేస్తున్నాం ఈ స్టేజ్ అంతా. దీంతో పాటు మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను. మీట్ మై ఫ్రెండ్. ఏదో తేలి చెప్పండి. ఇప్పుడే జస్ట్ కట్చింది తీలు నాకు. మా ఊరు రాంకెట దగ్గరికి వెళ్ళి సూది కూడా వేయించుకోవచ్చాను. ఇంక నిద్ర మేలుకోకూడదని చెప్పారు కాసేపు. అదే నిద్ర మేలుకోవాలని చెప్పారు కాసేపు, సారీ. సో అలా నిద్ర మేలుకున్న కార్యక్రమంలో కూడా ఇలా మీకు కొంచెం చూపిద్దామని చెప్పి ట్రై చేశా. ఓకే, అది. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయి రేపు పొద్దున్న బింది తీద్దాం అనమాట. అంటే అవునా, బింది తీద్దాం ఎందుకు చేస్తాం చెప్పు ఒకసారి. తెలియదు నీకు కూడా? ఓకే, విల్ ట్రై. మేము తెలుసుకొని చెప్తాం కుదిరితే. ఒకవేళ చెప్పలేకపోతే ఐఎమ్ సారీ, బట్ డెఫినెట్లీ ఐ విల్ ట్రై. రేపు చెప్తాను ఖచ్చితంగా మీకు. గుడ్ మార్నింగ్ గాయ్స్. ఇదైతే సెకండ్ డే. ఇప్పుడు ఇవాళ నుంచి మా ఫస్ట్ డే శ్రీరామనవమి స్టార్ట్ అయిపోతుంది. తిన్నామని చెప్పి ఇక్కడ చూస్తే మా వాళ్ళంతా మామిడితో కడుతున్నారు. కొత్తగా లేతాకు చూసి ఉగాది అయిపోయిన ఫస్ట్కి వచ్చిన అది లేతాకు. ఒక డిజైన్లో వెళ్తారు. ఓకే, తాడుతో ఏం కట్టరు, ఇట్లా మడిచి పెడతారు. మాది ట్రై చేసాం కానీ అసలు పెట్టలేదు. చూడండి ఇలా మామిడాకి ఎలా వస్తుందో చూపిస్తాను.
ఇలా కడతారు నీట్గా. బాబాయ్ నిన్న పొద్దున వచ్చినా బాగున్నారా? ఇంకా డైరెక్ట్ గంగ గడికి పోయినా ఇంకా ఇటు వచ్చి ఇంటికి వెళ్ళిపోయినా అంతే. చూడండి ఆడుతున్నాను కానీ ఎర్రడాకులు కానీ పోలు చూడండి. ఎర్రడాకులు సారీ ఇంకా మంచి ఇలా డిజైన్ టెంకాయ పడ్డారు. ఇప్పుడే మా వాళ్ళు మొత్తం గుడి కడిగారు. అసలు మా రైస్ బాబాయ్ కానీ సురేష్ బాబాయ్ కానీ ఇదంతా నిన్న మన వీడియోకి గంగమ్మ వీడియోకి ఒకతను కామెంట్ చేశాడు, వెంకటరమణ అతను. నా సారీ అన్న, నేను కూడా తొందరగా వద్దాం అనుకున్నాను, కుదరలేదు. బట్ పర్లేదు, ఈసారి ఎన్నో లెంతీగా పెడతాను. మీకోసమే నా దూరంగా ఉన్నారని చెప్పి ఇవన్నీ పెడుతున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్.
బాధ్యుడు రా, నా బాధ్యత